కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ వివేకానంద నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం ఈ రోజు కాలనీ అధ్యక్షుడు బొల్లు శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కాలనీలోని వాటర్ ప్రాబ్లం, ఎలక్ట్రికల్, జిహెచ్ఎంసీ, శానిటేషన్ తదితర సమస్యల గురించి కాలనీవాసులు బొల్లు శ్రీనివాసరావు దృష్టికి తీసుకురాగా సమస్యలన్నింటినీ ఎమ్మెల్యే, కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ఆయన కాలనీవాసులకు హామీ ఇచ్చారు. అలాగే ఈ రోజు కాలనీలోని రోడ్ నెంబర్ 8, 9, 10, 11లలో 30 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల ఇనాగ్రేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ హాజరై శంకుస్థాపనలు నిర్వహించారు. అలాగే కాలనీలో సీసీ కెమెరాల ఇనాగ్రేషన్ కూడా నిర్వహించడం జరిగింది. ఈ ఇనాగ్రేషన్ లో కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్, అల్లాపూర్ సిఐ వెంకటరెడ్డిలు హాజరై సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్, సర్కిల్ ఇన్స్పెక్టర్లు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో నేర వృత్తి ఎక్కువైందని, కాబట్టి ప్రతి కాలనీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ఎంతైనా అవసరం అన్నారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చేవూరు మధుసూదన్ రావు, తుంగా శ్రీనివాసరావు, రోనంకి జగన్నాథం, రామకృష్ణ, బండారు ప్రసన్నాంజనేయులు, ఈ సత్యనారాయణ, రవీందర్ రెడ్డి, షణ్ముఖరావు, సుందర శేషారావు, కొండం శ్రీనివాసరెడ్డి, రోషయ్య మరియు కాలనీవాసులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ జరిగినది. ప్రజలందరూ వచ్చి వివేకానంద సంక్షేమ సంఘం అందరూ వచ్చి ఈ యొక్క మీటింగ్ని వారి సమస్యలను చెప్పారు. ప్రతి ఒక్క సమస్యకు మేము అన్ని సమాధానం అవన్నీ చేపిస్తామని మేము హామీలు ఇచ్చాం. మా వివేకానంద కాలనీలో ఏ ఒక్క ప్రతి వాటర్ సమస్య కానీ, కరెంటు సమస్య కానీ అన్నీ మా దృష్టికి వచ్చినాయి. ఇవన్నీ కూడా మేము సానుకూలంగా స్పందించి ప్రతి ఒక్క ప్రాబ్లం లేకుండా అన్ని సమస్యలు తీరుస్తామని మేము ప్రజలందరికీ చెప్పడం జరిగింది. ఈరోజు ఎంతో అద్భుతంగా ఈ సమావేశం, ఈ మీటింగ్ కార్యక్రమం జరిగింది. వచ్చిన వారందరికీ నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. కెమెరా మా వీడియో మిత్రులు అందరూ కూడా వచ్చారు. వారికి కూడా సీసీ కెమెరాలు మేము ఒక 1 year నుంచి సీసీ కెమెరాలు పనిచేయట్లేదు. మా యొక్క సొంత నిధులతోటి సీసీ కెమెరాలు కూడా చేశాము. అదేవిధంగా సీసీ రోడ్లు కూడా రోడ్ నెంబర్ 8, 9, 10 ఆ సీసీ రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా లైట్లు చాలా ప్రాబ్లంగా ఉంటే ఆ లైట్లు కూడా మేము తిరిగి ఆ లైట్లు కూడా వేయించడం జరిగింది. అదేవిధంగా కమిటీ హాల్లో ఒక రూమ్ కూడా మేము గతంలోనే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. ఇంకా అతి త్వరలోనే కమిటీ హాల్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని శుభకార్యాలు, పెళ్ళిళ్ళు ఇవన్నీ ఇక్కడ ఇప్పుడు కూడా పెళ్ళిళ్ళు, శుభకార్యాలు కమిటీ హాల్లో జరుపుకోవచ్చు. ఒక 500 మందికి. రేపు 2వ తారీఖు కూడా ఒక ఫంక్షన్ ఉంది. వాళ్ళకి మాట ఇచ్చాను. అట్నే ఎవరైనా సరే ఫంక్షన్లు చేసుకునే వాళ్ళు ఈ కమిటీ హాల్లో చేసుకోవచ్చు అని మనం చేస్తున్నాం. సీసీ కెమెరాకి 2,80,000 రూపాయలు బడ్జెట్ అయింది. సీసీ రోడ్లు 30 లక్షలు.